ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా నీటి ఎద్దడి కనిపిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ఇన్ని కోట్లు పెట్టి మేము మిషన్ భగీరథ తెచ్చాము, తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు నిధులు నియామకాల పేరిట. అయితే నీళ్లు అన్ని ప్రాంతాల్లో కూడా మేము ప్రతి దాంట్లో కూడా ప్రతి జిల్లాలో కూడా మేము అందరికీ పంపించాము, ఇంటింటికి నల్లా ఇచ్చామని చెప్పుకున్న ఇప్పుడు పరిస్థితిలో కూడా ఇప్పటికీ కూడా కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు అయితే నీటి ఎద్దడి కనిపిస్తుంది. దాదాపు గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్ళు అయితే అసలు అందట్లేదు. కొన్ని అయితే రిపేర్లు, లీకేజీల సరఫరాలో అంతరాయం పూర్తిగా ఏర్పడుతుంది పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేసీఆర్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకైతే ట్యాంకర్లకు పంపించి కూడా గత సంవత్సరం కూడా ఆదుకున్న పరిస్థితి. ఇప్పుడు రేపు కూడా వాళ్ళు ఆదుకోవడానికి కూడా కేసీఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకి నీళ్ళు అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో ప్రజెంట్ ఏజెన్సీలో నెక్స్ట్ రాబోయేది అసలుకే వేసవి కాలం, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు ఇప్పుడు ప్రజెంట్ మిషన్ భగీరథ ఏ విధంగా అక్కడ నడుస్తుంది, దీని మీద పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. అయితే ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. అయితే ప్రతి సంవత్సరం లాగే ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి ఒక కొండ ప్రాంతాలు, గుట్ట ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో నీటి కష్టాలు అయితే మొదలైనట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆదివాసీలకు, ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఒక గిరిజనులకు ప్రతి ఏటా నీటి కష్టాలు తప్పకుండా కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఒక మిషన్ భగీరథ ఈ యొక్క పథకం, ఇది పూర్తిగా అంటే ఆ పథకం లక్ష్యం మంచిదైన పథకం ఉద్దేశం మంచిదైనప్పుడు కానీ లక్ష్యం సరిగా చేరుకోకపోవడంతోనే ఆ పథకం నీరు గారిపోతోంది, సరిగ్గా నీళ్లు అందించలేకపోతుంది. కాబట్టి ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఒక ఆదివాసీ పల్లెల్లో దాదాపు కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్ళి ఏవైతే పాత బావులు ఉంటాయో ఆ బావుల నుంచి తోడుకొని తద్వారా ఆ నీటిని ఇతర అంటే త్రాగునీటి కోసం, ఇతర అవసరాలకు కూడా వినియోగించాల్సినటువంటి ఒక స్థితి ఇక్కడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక గిరిజన ప్రాంతాల్లో, ఆదివాసీ గూడెల్లో మనకు నిత్యం కనిపిస్తుంటుంది. అయితే ఎప్పుడైతే మిషన్ భగీరథ పథకం ప్రారంభించిన తర్వాత ఆ తర్వాత ప్రతి వేసవిలో చేపట్టేటటువంటి ఒక కార్యాచరణ అంటే నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ఒక ప్రత్యేక కార్యాచరణ ద్వారా జరుగుతుంటుంది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం మిషన్ భగీరథ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ ఊసే కనీసం ప్రతి సంవత్సరం చేయాల్సినటువంటి ఒక నీటి ఎద్దడిని ఎదుర్కొనే కార్యాచరణ దిశగా పావులు కలపలేదు. దాంతో మిషన్ భగీరథ నీరు ఆయా గ్రామాలకు చేరకపోవడం, అంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మిషన్ భగీరథ నిర్వహణ లోపం అంటే ప్రధానంగా మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఒక పైపు లైన్లు కానీ, తర్వాత వాల్వులు కానీ ఏవైతే ఇవన్నీ రిపేర్లు అంటే మోటార్లు ఏవైతే ఉంటాయో మోటార్లు రిపేర్లు రావడం, తర్వాత వాల్వులు ఊడిపోవడం, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక నీరు పైకి ఎక్కలేకపోవడం, తర్వాత పైప్ లైన్లు పగిలిపోవడం, ఇలా అనేక కారణాలు. ఈ అన్ని కారణాల వల్ల మిషన్ భగీరథ లక్ష్యం అయితే అందుకోలేదు, నీరైతే కొన్ని గ్రామాలకు సరఫరా కాలేదు. సో అంటే మిషన్ భగీరథ వచ్చినప్పటికి కూడా తమ నీటి కష్టాలు మాత్రం పోయింది అనేటటువంటి ఒక అపవాదన అయితే గత బీఆర్ఎస్ సర్కార్ అయితే ముట్టగట్టుకుంది. దాంతో ఆ నీటికి సంబంధించినటువంటి కార్యాచరణ సరిగ్గా చేయలేకపోవడంతో గత ఏడాది వేసవిలో అయితే తాగునీటి కష్టాలు అటు కేవలం ఆదివాసీ గిరిజన గూడాల్లో కాకుండా పట్టణంలోని పలు కాలనీలో కూడా, ఆదిలాబాద్ పట్టణంలోని పలు కాలనీలో కూడా ఇద్దరిని ప్రజలు ఎదుర్కొన్నారు. దాంతో కన్నె శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు అప్పటికప్పుడు ఆయన తక్షణమే స్పందించి గత వేసవిలో ప్రత్యేకంగా తాగునీరు దాదాపుగా ప్రతి కాలనీకి ఎక్కడైతే నీటి ఎద్దడి ప్రజలు ఎదుర్కొంటున్నారో, నీటి ఎద్దడి ఎదుర్కొన్నటువంటి ఒక కాలనీ వాసులు ఏవైతున్నారో ఆ కేఆర్కే కాలనీ, తర్వాత సుందరయ్య నగర్, ఇక్కడ మిగతా ఎక్కడైతే నీటి ఎద్దడి అధికంగా ఉన్నటువంటి ఒక కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలనీలకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 వేళలా కూడా తన యొక్క కేఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున నీటి ట్యాంకర్లు అయితే అక్కడికి పంపించి అక్కడ ఉన్నటువంటి యొక్క కాలనీలో ప్రజల దాహార్తిని అయితే అతను తీర్చారు. ప్రజలందరి చేత అంటే ఆ ప్రభుత్వం పట్టించుకున్నప్పటికీ కూడా ఒక మనసున్న మనిషిగా, ఒక మంచి నేతగా, నాయకుడిగా కన్నె శ్రీనివాసరెడ్డి అప్పటికప్పుడు తక్షణ స్పందించి నీటి ఎద్దడి గతంలో అయితే తీర్చారు. కాకుండా ఈ అది పట్టణంలోకి సంబంధించి కాకుండా మిగతా అంటే బేలా మండలంలో కొన్ని గ్రామాలకు కూడా నీటి ఎద్దడి అంటే అక్కడ ట్యాంకర్లు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏవైతే మినరల్ వాటర్ క్యాన్లు పంపించి అక్కడి దాహార్తిని తీర్చారు. అయితే మరి
ఇప్పుడు ఇది ఈ యొక్క వేసవి సీజన్ లో కూడా అలాంటి పరిస్థితి ఎదురు కానుందా? మరి ప్రభుత్వం పట్టించుకోలేదు, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్న నీటి ఎద్దడిని పట్టించుకుంటుందా అనేటటువంటి యొక్క ప్రశ్నలకి సమాధానంగా ముందే స్పందించింది. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అయితే ముందే స్పందించి భవిష్యత్ అంటే ఇప్పుడే విపించే నీటి ఎద్దడి ఎదురకుండా వచ్చి వేసేటప్పుడు వేసవిలో ఏవైతుందో ఆ వేసవిలో నీటి ఎద్దడి ఎదురుకాకుండా ఒక కార్యాచరణ రూపొందించే పని అయితే చేయడానికి యాక్షన్ ప్లాన్ కి అయితే అధికారులను ఇక్కడ ఆదేశించింది. సో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగినట్టు కాకుండా ఆర్డబ్ల్యూఎస్ కు కాకుండా ఈ యొక్క నీటి ఎద్దడిని ఎదుర్కొనేటటువంటి యొక్క బాధ్యతను ఇక్కడ ఉన్నటువంటి యొక్క జిల్లా పంచాయతీ అధికారికి బాధ్యతలు కట్టబెట్టి తద్వారా ఆ పంచాయతీ ద్వారా ఎక్కడే నీటి సమస్యలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మిషన్ భగీరథ నీరుకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతున్నవన్నీ కూడా తెలుసు. వాటి అంటే మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఏవైతే గిరిజన గూడాలు ఆ తర్వాత గిరిజన గ్రామాలు ఉన్నాయో ఎక్కడైతే ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు అక్కడికి నీరు చేరుకునే విధంగా వాళ్ళ ప్రజల కష్టాలు ఇచ్చే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ ఇప్పుడు ఉన్నటువంటి యొక్క కాంగ్రెస్ సిద్ధమైంది. దానికి అనుగుణంగానే చర్యలు కూడా చేపట్టింది. ఆ తర్వాత ఆ చర్యలకు అనుగుణంగానే ఇక్కడి అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి యొక్క ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయడం ఆరంభించారు. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఆల్రెడీ ఇంకా మార్చి కూడా రాలేదు, ఆ ఫిబ్రవరిలోనే ఎండలు దంచే గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే ఇక్కడ నమోదవుతున్నాయి. ఇక్కడైతే అంటే ఎప్పుడు కూడా ఆదిలాబాద్ జిల్లా ఇది ఒక కొండ ప్రాంతంలో అంటే దాదాపుగా సముద్ర మట్టానికి 8 ఎత్తులో ఉంటుంది కాబట్టి ఇక్కడ అన్ని కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎండాకాలంలో ఎండవేడివి, వర్షాకాలంలో వర్షాలు, చలికాలంలో అత్యల్ప ఉష్ణ ఇక్కడ నమోదవడం పరిపాటిగా మారుతుంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు సీజన్ లోనూ అనేక కష్ట నష్టాలు అయితే జరుగుతుంటాయి కాబట్టి ప్రభుత్వం అందుకే ఈ యొక్క ఆదిలాబాద్ ప్రత్యేక దృష్టి పెట్టి ఉన్నటువంటి యొక్క ప్రజల బాగోగులు పట్టించుకునే దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టడం అభినందనీయంగా ఇక్కడి ప్రజలు తమ కష్టాలను తీర్చే ప్రభుత్వంగా కూడా చెప్పుకుంటున్నారు వాళ్ళు. రైట్ సత్యనారాయణ, అయితే ఇప్పుడే తెలిసింది మనం చూసాము 43,791 కోట్లనైతే మిషన్ భగీరథకైతే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే తెలంగాణ సర్కారు హెచ్చించింది. అయితే ఈ మిషన్ భగీరథలో ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఎంత వెచ్చిందో ఇప్పటి వరకు తెలియదు. సో ఈ వృధా అయిన ఎలాగా వృధా అయిందో కూడా మనకి ఇంతవరకు కూడా తెలియదు. అయితే రాబోయేది కూడా వేసవికాలం మీరు చెప్పినట్లుగా అంటే ఇప్పుడు మార్చి స్టార్ట్ అవబోతుంది అంటే జూన్ జూలై వరకు కూడా అది ఏజెన్సీ ప్రాంతం. సో కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది అక్కడ? సో అక్కడ ఉన్న ఆల్రెడీ కూడా జిల్లా పంచాయతీ అధికారులకైతే బాధ్యతలు అప్పచెప్పారు. సో వాళ్ళు ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కడెక్కడైతే నీటి ఎద్దడి ప్రాంతాలను గుర్తించారా, అదేవిధంగా ఎలాంటి చర్యలు అక్కడ తీసుకోబోతున్నారు అధికారులు? చెప్పినట్టుగా మిషన్ భగీరథ ఎన్ని వేల కోట్లతో ప్రారంభించినటువంటి అట్టహాసంగా ప్రారంభించినటువంటి మిషన్ భగీరథ ఆ పథకం ఉద్దేశం మంచిదే, కానీ దాని లక్ష్యం అది చేరుకోలేకపోతుంది. నిర్వహణ లోపం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఏదైనా సరే ప్రారంభించిన తర్వాత దాని నిర్వహణ సక్రమంగా ఉంటేనే దాని ఫలితాలు అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా మిషన్ భగీరథ నిర్వహణ లోపంగా మనం చెప్పుకోవచ్చు. అందుకే దానికి అనుగుణంగానే ఎక్కడెక్కడైతే వెంటనే మరమ్మతులు చేసుకోతే కనుక వెంటనే ఆ సమస్యలు తీర్చుకుంటే రోజు గూడల్లో ఏజెన్సీ ఏరియాల్లో నీరే పరిస్థితి కనబడకపోవచ్చు. అయితే ప్రస్తుత ప్రభుత్వం చెప్పినట్టు విధంగా ఏదైతే ఒక కార్యాచరణ అంటే ఒక యాక్షన్ ప్లాన్ కి అయితే ఆదేశించినట్టుగా మనకు తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ఇక్కడ అధికారులు అయితే అంటే చర్యలు ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో ఇంకా ఇప్పుడు ఫిబ్రవరి ముగింపు లేదా మార్చి ప్రారంభంలో ఇక్కడ ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక లిస్ట్ సేకరించి తదనుగుణంగా వారికి నీటి సౌకర్యం అందించే ఏర్పాటు అయితే జరుగుతున్నట్టుగా మనం భావించాలి. వాళ్ళు నది చూసుకున్నట్లయితే ఏజెన్సీ ఏరియాలో ఇంకా నీటి కష్టాలు కూడా తల్లాడుతున్నా కనిపిస్తుంది. మన కళ్ళకు కట్టినట్లు కూడా విజువల్స్ లో కూడా చూసాం మనం పర్టికులర్ గా. సో వచ్చేది కూడా ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మీద సర్కారు వాళ్ళ ఏజెన్సీ ప్రాంతాల మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా వాళ్ళని కాపాడాలి. ఖచ్చితంగా జూన్ జూలై వరకు కూడా ఎండాకాలం ఉంటుంది కాబట్టి కొంత చర్యలు అయితే తీసుకోవాలని అయితే మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్.